అబ్బబ్బబ్బబ్బా, అవే సినిమాలు, అవే కథలు, అవే ఫైటింగ్లు, అవే పాటలు. కమెడియన్లు కూడా వాళ్ళే, హీరోలు మారుతారు అంతే. ఓ పెద్ద కుటుంబం, అన్నలు తమ్ముళ్ళు ఆడపడుచులు వాళ్ళ భర్తలు కొడుకులు బిడ్డలు కోడన్లు, పెండ్లిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు, కొందరు చిన్న పోరగాన్లు. ఇక పగ మీద నీళ్ళు పోస్తందుకో లవ్వాడిన పిల్ల కోసమో హీరో గారు ఇంట్లో పాదం మోపుతాడు. బాధలు ఎల్లవోసుకుంటా అందరితోని షబ్బాష్ అనిపించుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటే గప్పుడు శుభం కారట పడుతుంది. ఇంతేనా ఇక మన తెలుగు సినిమా కంపెనీ? ఇంతేనా కొత్త కథలు తీయరా? ఇట్లా అనుకునేటోళ్లకు ఒక కొత్త సినిమాని చూపిస్తాం చూడండి. జగనన్న చెప్పుల కథ షీపుర్ల కథలే కాదు, సినిమా కథలు కూడా చెప్పుడు సురువు చేసిండు. 3 గంటల సినిమాను 3 నిమిషాలల్లా చూపించిండు. స్వర్గీయ రాజన్న సమర్పణలో పంకపాటి బ్యానర్ పై నిర్మాత కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ కమ్ హీరోగా జగనన్న చూపించిన సినిమాను చూడండిగా. సినిమా 14 రీళ్లు ఉంటే 13 రీళ్లు విలన్దే పై చేయిగా కనిపిస్తుంది. ఆయన ఎన్ని మోసాలు చేసినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది, ఎన్ని అబద్ధాలు ఆడినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది, ఎంతటి అన్యాయాలు చేసినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో చంద్రాల్ సార్ విలన్ ఉన్నట్టున్నాడు. తర్వాత ఏమైందన్నా చెప్పన్నా, టెన్షన్ తో చెమటలు పడుతున్నాయి. 14వ రీళ్ళు వచ్చేసరికి కథ క్లైమాక్స్కి వస్తుంది. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే హీరో రివర్స్ అవుతాడు, ప్రజలు హీరోకు తోడుగా నిలబడతారు, దేవుడు ఆశీర్వదిస్తాడు, హీరో విలన్ను వీర బాధలు బాధుతాడు. వామ్మో, డిష్యం ఫైటింగులు కూడా ఉంటాయట. చంద్రన్న సైడు అచ్చెం నాయుడు పైలు అని ఉన్నాడు, పైలం మరి. విలన్ అనేవాడు తాను చేసిన మోసాలకు, తాను చేసిన అబద్ధాలకు, తాను చేసిన అన్యాయాలకు అంతా కూడా శిక్ష అనుభవిస్తాడు. అంటే చంద్రన్నను కుర్చీలకెళ్ళి దింపి రాజన్న రాజ్యంలో జగనన్న కిరీటం పెట్టుకునుడితోని శుభం కార్డు పడుతుందన్నట్టు. కానీ నీ సినిమా ఇంకా ఫస్ట్ రీల్ కానే ఉన్నట్టున్నది. 13 రీళ్లు ఎన్నడైపోవాలి? నీ హీరోయిజం ఎన్నడు చూపిస్తావు? ఏమో సారు, ఇంటందుకు సినిమా కథ ముద్దుగానే ఉన్నది కానీ రాజకీయాలు ఏమన్నా సినిమానా? సినిమాను మించిన ట్విస్టులు జరుగుతాయి. ముందైతే పక్కకున్నోళ్ళు పచ్చ టాకీస్ లో ఇంకా మంచి సినిమా ఆడుతుందని పోకుండా చూసుకో సారు. నువ్వు అన్నట్టు 13 రీళ్ల సినిమా కాదు నాయన, ఇది ప్రజలు హీరోలై నిన్ను మడతేసి వాయించడం తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.